హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, ఎంబీఏ ఫైనాన్స్ అండ్ ఆల్సో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఆయనతో మాట్లాడదాం రండి. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఎస్ అండి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అనగానే మ్యూచువల్ ఫండ్స్ ఎవ్రీవేర్ మనం ఇది వింటాము. అండ్ ఆల్సో యంగ్స్టర్స్కి కావచ్చు, దోస్ హూ ఆర్ వర్కింగ్ స్టార్ట్ సేవింగ్. అండ్ సేవింగ్ విషయానికి వస్తే బ్లైండ్లీ పీపుల్ సే మ్యూచువల్ ఫండ్స్. అసలు వై పీపుల్ బ్లైండ్లీ చూస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అసలు తెలుసుకోవాలని ఉంది. యా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సోర్స్ అంటే వన్ మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దీస్ ఆర్ అ గుడ్ అంటే లైక్ మార్కెట్లో కానీ పెట్టడానికి ఇన్వెస్ట్ చేయడానికి ప్రతి ఒక్కరికి రెండు మెథడ్స్ ఉంటాయండి. ఒకటి డైరెక్ట్గా చేయడం అంటే యూ డూ ద రీసెర్చ్, అది బాండ్స్లోనే కావచ్చు, ఈక్విటీలో కావచ్చు, అన్నీ నువ్వే మంచి చెడులు అన్నీ తెలుసుకుని కంపెనీ బాగుందా, అంటే మొత్తం నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఒకే దగ్గర పెట్టాలా, మల్టిపుల్ కంపెనీస్లో పెట్టాలా, ఎన్ని రోజులు పెట్టాలి, ఎప్పుడు తీసేయాలనేది నీ రీసెర్చ్. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎవరికంటే టైం ఉండింది, నాలెడ్జ్ ఉంది, నేర్చుకోవడానికి నీకు యూనో అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కేపబిలిటీ ఉంటే అవి. బట్ వెరాజ్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి దే ఆర్ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు మీ మీ బిజినెస్ కానీ మీ జాబ్ కానీ చేస్తూ ఉండండి. మీ మనీని ఇంకొకరికి ఇచ్చి ఎక్స్పర్ట్కి ఇచ్చేసి ఫండ్ మేనేజర్ విల్ మేనేజ్ యువర్ మనీ. సో దట్ ఈస్ వాట్ మ్యూచువల్ ఫండ్ ఈజ్. ఇట్స్ ఎ టూల్, ఒక ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేయడం అనమాట. సో నీలాగా నువ్వు ఒక్కడివే కాదు ఇన్వెస్టర్ ఒక స్కీమ్లో, బట్ లక్షల మంది ఉంటారు. సో లక్షల మంది మనీని పూల్ చేసి దట్ ఫండ్ మేనేజింగ్ టీమ్ ఆఫ్ అనలిస్ట్ బేస్డ్ కొన్ని ఫండ్స్కి 20,000 కోట్లు 30,000 కోట్ల ఒక స్కీమ్లో ఉన్నాయి. అలాంటప్పుడు ఒక్క మనిషి చేయలేడు కాబట్టి ఒక హోల్ టీమ్ ఉంటుంది. సో హోల్ టీమ్ ప్రొఫెషనల్లీ మేనేజెస్ ఆర్ మనీ అనమాట. అప్పుడు ఏమవుద్దంటే దెర్ ఈస్ హయ్యర్ ప్రాబబిలిటీ దట్ యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ వెన్ కంపేర్ టు యువర్స్. బికాజ్ మనము చేయగలిగే అమౌంట్ లిమిటెడ్. లెట్స్ ఒక 1,00,000 కావచ్చు, 2 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు. ప్లస్ మనము ఆ 20 లక్షలతో ఎన్ని దగ్గరలో పెట్టగలము, ఎన్ని స్టాక్స్ ఫాలో చేయగలము, ఆర్ ఎన్ని ఏరియాస్ ఫాలో చేయడం అనేది కష్టం. వేరేజ్ ఇక్కడ బికాస్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది కాబట్టి, సో దే మేనేజ్ అదర్స్ మనీ, అంటే ఫిడ్యూషరీగా మేనేజ్ చేస్తారు. సో అంటే వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు అంటే చాలా కేర్ఫుల్గా, బికాజ్ దే ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ హైలీ రెగ్యులేటెడ్ అనమాట. ఇట్స్ నాట్ ఎనీబడి కెన్ జస్ట్ కమ్ వచ్చి స్టార్ట్ చేయలేరు. There are set of regulations and it is monitored by SEBI. SEBI monitors stock exchanges and also stock markets and also mutual funds also. సో మన క్యాపిటల్, మన మనీ ఎక్కడుంది అనేది ఎవ్రీడే డిస్క్లోజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఎండ్ ఆఫ్ ద డే, ఎవ్రీ మార్కెట్ డే ఆ స్కీమ్ వాల్యూ ఎంత పెరిగిందా లేదా అని రాత్రి 8-9 గంటల వరకు అప్డేట్ అయిపోతుంది. ఓకే. సో అంత ట్రాన్స్పరెంట్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఆల్సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెస్ట్ చేయడం కూడా ఈజీ, రిడెంప్షన్ కూడా ఈజీ, అండ్ నీ వాల్యూ ట్రాక్ చేయడం కూడా. దే ఆర్ మెనీ వేస్. చాలా యాప్స్ ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో యూ కెన్ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ యూ కెన్ ఆల్సో రియల్ టైం కాకపోయినా ఎవ్రీడే ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ లాగిన్ యూ కెన్ సీ వెదర్ మీరు పెట్టిన డబ్బులు పెరిగాయా లేదా, పెరిగితే ఎంత పెరిగాయి ఆర్ తగ్గాయా. సో ఎవ్రీథింగ్ యూ కెన్ ట్రాక్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ నీ పోర్ట్ఫోలియో. ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే, ఎన్ని డిఫరెంట్ స్కీమ్స్లో పెట్టినా సరే, ప్రతి చోట వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్. ఎప్పటికప్పుడు మీ హ్యాండ్లో, ఈవెన్ తింటూ కూడా, డిన్నర్ చేస్తూ కూడా యూ కెన్ ట్రాక్ యువర్ ఫండ్స్. సో ఇదే పాయింట్లో ఐ హ్యావ్ వన్ డౌట్. సో పీపుల్ హూ ఆర్ అంటే ఎవరైతే మనీ బ్యాంక్లో సేవ్ చేసే పర్సన్స్ ఉంటారో, హౌ కెన్ దే ట్రస్ట్ దిస్ టైప్ ఆఫ్, దిస్ ఈస్ కంప్లీట్లీ లైక్ ఆన్లైనే. మీరు మీ అప్స్ ఆర్ లోస్ డౌన్స్, మ్యూచువల్ ఫండ్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దానిలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, బట్ హౌ కెన్ వీ ట్రస్ట్ దాట్ బికాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్ ఓన్లీ. బ్యాంక్లో కూడా అంతే. బ్యాంక్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నెక్స్ట్ టు యూ. బట్ ఇప్పుడు మీరు చూస్తే అందరూ డిజిటల్ బ్యాంకింగే చేస్తున్నారు. వీ హార్డ్లీ సీ రియల్ మనీ. తక్కువ, ఇప్పుడు మీరు నెలకు ఒక 20,000 ఖర్చు పెడితే హార్డ్లీ ఒక 2-3 వేల రూపాయలే కరెన్సీ వాడుతున్నాం. అండ్ వెరీ రేర్లీ వీఆర్ గోయింగ్ టు బ్యాంక్. అవసరం లేదు మనకు బ్యాంక్ వెళ్ళకుండా అన్ని సర్వీస్. సేమ్ మ్యూచువల్ ఫండ్ కూడా మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఇట్స్ లింక్ టు యువర్ బ్యాంక్ అకౌంట్.
ఓకే. సో, మీరు పెట్టడం మీ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్తాయి. మీరు ఎప్పుడు కావాలన్నా సరే మీ బ్యాంక్ అకౌంట్‌లోకే వస్తాయి. సో, దెర్ ఈస్ నో వే క్యాష్ ఇన్వాల్వ్డ్ లేనే లేదు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైలీ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ. సో, దెర్ ఈస్ నో స్కోప్ అంటే దాచిపెట్టడానికి. ఇప్పుడు కొన్ని అన్‌రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి. చిట్స్ అంటారు. లేకపోతే కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఆ కంపెనీ ఫోల్డ్ అయితే ఎవరికీ తెలీదు. వాళ్ళు బోర్డ్ ఎత్తేస్తే మనకేం తెలీదు. వేరాజ్ మ్యూచువల్ ఫండ్‌లో అట్లా కాదు. దెర్ ఆర్ వేరియస్ వేస్ అనమాట. ఫండ్ మేనేజ్ చేసే కంపెనీ ఒకటి. వాటిని సూపర్వైజ్ చేసే టీం వేరే ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో అని మానిటర్ చేయడానికి థర్డ్ పార్టీ రిజిస్ట్రార్స్ ఉంటారు. థర్డ్ పార్టీ రిజిస్ట్రార్ విల్ నో ఎవ్రీ డే కంపైల్ చేస్తుంది. వీళ్ళు ఓకే. ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇవాళ ఒక 10,00,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు జనాలు. ఈ 10,00,00,000 ఎక్కడ పెట్టారు? ఓకే. సో దే హ్యావ్ టు రిపోర్ట్. దిస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ హ్యాస్ టు రిపోర్ట్ టు ద రిజిస్ట్రార్స్. సో ఆ రిజిస్ట్రార్ పెట్టేసి ఎంతమంది డబ్బులు పెట్టారు వాళ్ళకి యూనిట్స్ కూడా అలాట్ చేస్తారనమాట. లైక్ ఎట్లా స్టాక్ మార్కెట్లో నంబర్ ఆఫ్ షేర్స్ అలాట్ చేస్తారో ఇక్కడ ఈక్వలెంట్ ఏంటంటే యూనిట్స్. సో ప్రతి యూనిట్ది అక్కడనేమో వాల్యూ పెరుగుద్ది, ఇక్కడేమో ఎన్ఏవి అంటారు, నెట్ యాసెట్ వాల్యూ. సో ప్రతిరోజు నెట్ యాసెట్ వాల్యూ ఎట్లా అవుద్దంటే లెట్స్ సే ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కింద జస్ట్ ఫర్ సింప్లిఫికేషన్ ఒక ₹1,00,00,000 ఉన్నాయి. అందులో ఒక 1,00,000 మంది పెట్టారు. అందరూ ఈక్వల్గా పెట్టారని అజంప్షన్ చేద్దాం. సో ఇవాళ స్టార్ట్ చేసినప్పుడు అందరూ ₹100 పెట్టి ఒక్కొక్క యూనిట్ కొన్నారు. సో 100 ఇంటూ 1,00,000 1 crore అయింది. ఒక 15 రోజుల తర్వాత కోటి హ్యాస్ బికమ్ 1.1 crore అయింది. 1,10,00,000 అయింది. సో ప్రతి ఒక్కరి 1,00,000 హ్యాస్ బికమ్ 10% గ్రో అయింది. అంటే 1.1 lakhs అయింది. సో ఎవ్రీ యూనిట్ ఆఫ్ హ్యాస్ గ్రోన్ బై 10%. సో ఈ ప్రతిరోజు ఇది ట్రాన్స్పరెంట్గా పబ్లిష్ అవుతుంది డేటా. సో దెర్ ఈజ్ నో హైడింగ్. అండ్ సో దాట్ ఈజ్ అదే చాలామందికి అట్రాక్టివ్ అనమాట. సో నీకు తెలుసు నీ ఫండ్ ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా, మార్కెట్తో పాటు పెరుగుతుందా, పెరిగితే సేమ్ ఈక్వల్గా పెరుగుతుందా, ఎందుకు పెరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి స్కీమ్ లెట్సే ఈ ₹1,00,00,000 ఎక్కడెక్కడ పెట్టారు. లెట్స్ సే దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంత, అండ్ ఈ కంపెనీలో ఇన్ఫోసిస్లో పెట్టారు, లేకపోతే ఇంకా కొత్త చిన్న కంపెనీస్లో పెట్టాము. ఒక 20-30 కంపెనీస్లో పెడతారు. విచ్ వీ కెనాట్ డూ. మనం చేయలేము యాజ్ ఎ ఇండివిజువల్ ఇన్వెస్టర్గా. ఇన్ని కంపెనీస్ని పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేస్తూ కొనడం, అమ్మడము, ఒక పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. అంటిల్ అండ్ అన్లెస్ మీది ఫుల్ టైం అదే పని అయితే తప్ప, ఆర్ మీకు ఎక్కువ టైం ఉంది పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్కి, పోర్ట్ఫోలియో క్రియేషన్కి ఈజీ. బట్ ప్రొఫెషనల్గా మ్యూచువల్ ఫండ్ వాళ్ళ జాబే అది కాబట్టి మన డబ్బుల్ని ఒక చోట పెట్టరు. సో డిఫరెంట్ ఇండస్ట్రీస్లో పెడతారు. అండ్ దెర్ ఆర్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ బై సెబీ. ఇప్పుడు వీళ్ళ దగ్గర ₹1,00,00,000 ఉంటే ₹1,00,00,000 తీసుకెళ్ళి ఒక కంపెనీలో పెట్టలేరు. మ్యాక్సిమం దెర్ ఈజ్ ఎ 10% క్యాప్. సో ఒక కంపెనీలో 10% కన్నా ఎక్కువ పెట్టనివ్వరు. దేర్ బై ఈవెన్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు దట్ కంపెనీ, ఈ 1 crore లెట్స్ సే ఈ 10% పెట్టారు, అంటే 10,00,000 పెట్టారు. సంథింగ్ ప్రాబ్లం వచ్చింది ఆ స్టాక్కి, దట్ హ్యాస్ ఫాలెన్ 20% తగ్గింది. అంటే ఎంత అవుతుంది? 8,00,000 తగ్గింది. సో 8,00,000 అయింది, అంటే 2,00,000 లాస్ అయింది. బట్ రెస్ట్ ఆఫ్ ద 10-12 కంపెనీస్లో ఆ రోజు తగ్గలేదనుకో, మీది 1 crore అలాగే ఉంది. దట్ వే సో దే బిల్డ్ ద పోర్ట్ఫోలియో సచ్ ఎ వే దట్ ఇట్ వోంట్ ఫాల్ హ్యూజ్. అదే ఇండివిజువల్గా అనుకోండి, మీరు అన్నీ ఒక 3 స్టాక్లు పెట్టారు, ఒకటి పడిపోయింది ఒక 20%, సడన్గా మీ ₹1,00,000 విల్ బికమ్ 80,000 అవుతుంది. దాట్ వోంట్ బి దేర్ ఇన్ ద కేస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్, బికాస్ దే డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ మల్టిపుల్ కంపెనీస్. మీరు ఇప్పుడు చూసుకుంటే యావరేజ్ తీసుకుంటే 25 నుంచి 30 డిఫరెంట్ స్టాక్స్లో పెడతారు. అండ్ ఆల్సో యూజువలీ మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏం చేస్తాయంటే 5-10% దే సిట్ ఆన్ క్యాష్ అంటారు. ఎందుకంటే మంచి ఆపర్చునిటీ, వాళ్ళు ఒక కంపెనీని ట్రాక్ చేస్తున్నారు. సో దట్ కంపెనీ ఈజ్ డూయింగ్ వెల్, బట్ ఎప్పుడు పెడదామో తెలీదు. ఒక్కోసారి సడన్గా కొంచెం కరెక్షన్ వచ్చింది, దే ఇన్వెస్ట్. సో బికాస్ ఇట్ ఇస్ గుడ్ పాయింట్ అన్నప్పుడు. సో ఆల్వేస్. అండ్ ఆల్సో సడన్గా ఇన్వెస్టర్స్కి డబ్బులు కూడా అవసరం రావచ్చు. వాళ్ళకి ఇవ్వాలంటే సెల్ చేసి ఇవ్వాలి, దాని బదులు కొంచెం పోర్షన్ క్యాష్లో కూడా ఉంచుకుంటారు. ఓకే. ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ విచ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ బెస్ట్ అని. సో ఎస్, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. చాలామందికి నేను ప్రాక్టీస్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ దట్ ఐ ఫేస్, సార్ ఎక్కడ పెట్టాలి డబ్బులు, ఏ మ్యూచువల్ ఫండ్ మంచిది. యాక్చువల్లీ దెర్ ఈజ్ నో వన్ జనరిక్ ఆన్సర్ ఫర్ ఇట్. దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ మ్యూచువల్ ఫండ్. ఫస్ట్ థింగ్,
ఆ ప్రాసెస్ ఎలా అంటే నువ్వు ఎందుకు పెడుతున్నావు అండ్ నీ రిస్క్ ప్రొఫైల్ ఏంటి అండ్ వెన్ డూ యూ వాంట్ ద మనీ, దీన్ని బట్టి నువ్వు మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ దెర్ ఈజ్ హై ప్రాబబిలిటీ. ర్యాండమ్గా ఎవరైనా చెప్పచ్చు ఇది XYZ కంపెనీ స్మాల్ క్యాప్ బాగుంది, XYZ కంపెనీ మిడ్ క్యాప్ బాగుంది, ఇది చాలా బాగుంది, టాప్ ఫండ్ అది, ఇది దాని 15 years రిటర్న్ ఇలా ఉంది, 5 years ఇలా ఉంది, 3 years రిటర్న్స్ ఇలా ఉన్నాయని సంబడీ విల్ ర్యాండమ్లీ టెల్ యూ విచ్ ఫండ్ ఈజ్ గుడ్ ఆర్ నాట్. బట్ అది నీకు సూట్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అంటే ఇఫ్ యూ ఫాలో ద ప్రాసెస్ దెర్ ఈజ్ ఎ హై ప్రాబబిలిటీ నీ గోల్ రీచ్ అవుతావు అనమాట. సో లెట్స్ సే సంబడీ సేస్ నాకు ఒక 5 yearsలో ఒక ఇల్లు కొనుక్కోవాలి. ఓకే, అంటే 5 years ఈజ్ యూజువల్లీ అ లాంగర్ టర్మ్. ఓకే, 3 to 5 యూజువల్లీ అట్లీస్ట్ we say medium term, 3 to 5 years. Below 3 usually for in the case of mutual fund we say short term. So longer term 5+ years is considered longer term. అలాంటప్పుడు మీరు మంచి ఈక్విటీ ఫండ్స్లో పెట్టుకున్నాం అనుకోండి 12+ రిటర్న్సే వస్తాయి per annum, కానీ అంతకన్నా ఎక్కువనే వస్తాయి అన్నమాట. సో అందుకే ఫస్ట్ సే డిసైడ్ లైక్ హౌ మచ్ రిస్క్ ఐ వాంట్ టు టేక్, వెన్ డూ ఐ వాంట్ టు my money. Okay, then see, let's say okay now 5 yearsకి ఈక్విటీస్లో పెట్టచ్చు. ఓకే, ఈక్విటీస్లో కూడా ఏంటంటే దెర్ ఆర్ క్లాసెస్ ఆఫ్ ఈక్విటీస్, లార్జ్ క్యాప్ ఫండ్స్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని. నేను ఇప్పుడు ఇదే అడుగుదాం అనుకున్నా, ఈక్విటీ ఫండ్స్లో ఇజ్ ఇట్ సేఫ్ అంటే షార్ట్ టర్మే చూసాను కదా, లాంగ్ టర్మ్ కూడా ఉంటుందా? లాంగ్ టర్మ్ కోసమే బెటర్ అనమాట. యాక్చువల్లీ ఈక్విటీ ఫండ్స్ వీ అట్లీస్ట్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ అంటే ప్రాక్టీస్లో చూస్తే ఐ డోంట్ సజెస్ట్ ఎనీబడి 1 or 2 yearsలో నాకు డబ్బులు కావాలి అంటే ఐ యూజువల్లీ డోంట్ సజెస్ట్ ఈక్విటీ ఫండ్స్. ఎందుకంటే ఈక్విటీ సైకిల్, మార్కెట్ సైకిల్ చూసుకుంటే 3 years ప్లస్సే ఉంటుంది. కానీ అంటే ఇఫ్ మార్కెట్ ఈజ్ ఇన్ ఎ గుడ్ సైకిల్ యూ ఎర్న్ మనీ ఇన్ 2 years ఇట్స్ ఫైన్, బట్ దెర్ ఈజ్ ఎ హై ప్రాబబిలిటీ దట్ మార్కెట్ కెన్ ఆల్సో గో టు అ నెగిటివ్ సైకిల్ ఆల్సో. అందుకే ఏం చేస్తామంటే 3 to 5 years అనుకోండి పక్కా ఒక సైకిల్ క్రాస్ అవుతుంది. సో లాంగర్ టర్మ్ యూజువల్లీ ఈక్విటీస్ పర్ఫార్మ్ వెల్. వాట్ ఎవర్ రిటర్న్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్, మనం పెట్టేప్పుడు ఎంత అనుకున్నామో అంత రిటర్న్స్ వచ్చేదానికి 80-90% ఛాన్స్ ఉంది రావడానికి. వేరే షార్ట్ టర్మ్లో దెర్ ఈజ్ ఐ వుడ్ సే 30-40% ప్రాబబిలిటీ. ఎందుకంటే షార్ట్ టర్మ్ డిపెండ్స్ ఆన్ లాట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నేషనల్ న్యూసే అనుకోండి, డొమెస్టిక్ న్యూసే అనుకోండి, పొలిటికల్ వెదరే అనుకోండి, ఈవెన్ నార్మల్గా మన ఇప్పుడు మాన్సూన్ వెదరే, కానీ ఆల్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్ ఆర్ పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. సో లాట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ డేటా ఇవన్నిటి మీద వల్ల షార్ట్ టర్మ్లో మారుతాయి. ఏ షార్ట్ టర్మ్లో మారినా లాంగ్ టర్మ్ 5+ yearsలో యూజువల్లీ మార్కెట్స్ ఫాలో అంటే ఒక ప్రెడిక్టబుల్ సైకిల్ ఫాలో అవుతాయి. అప్పుడు అందుకోసమే యూజువల్లీ వీ సజెస్ట్ ఒక లాంగ్ టర్మ్కి అయితే ఈక్విటీ పెట్టుకోండి అంటాము. యా, ఒకసారి ఈక్విటీలో డిసైడ్ అయ్యాక వన్స్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఈక్విటీ, సీ విచ్ ఫండ్ హౌసెస్ ఆర్ బెటర్. అంటే ఫండ్ హౌసెస్ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, 45 ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో, 45-46 వచ్చాయి ఇప్పుడు. సో 46లో కొద్దిమందికి ఏంటంటే కొత్త వాటిని నమ్ముతారు, కొద్దిమంది ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ హౌసెస్. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మళ్ళీ మన పర్సనాలిటీ. సంబడి వాంట్స్ ఒక 15 ఏళ్ళ నుంచి కంపెనీ ఉంటే ఎప్పుడు ఉంటుంది. కొద్దిమంది ఏంటంటే 15 ఏళ్ళ నుంచి వాళ్ళు ఓల్డ్ మెథడ్ ఉంది, కొత్త కంపెనీస్ వచ్చాయి, కొత్త మెథడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, అంటే కొత్త మోడల్స్తో వచ్చారు, ఐ విల్ బిలీవ్ ఇన్. సో ఇట్ డిపెండ్స్ అనమాట. సో చూస్ ద ఫండ్ హౌస్. ఫండ్ హౌస్ తర్వాత నీ 5 years అనుకోండి, 4-5 years అయితే లార్జ్ క్యాప్ ఫండ్స్ పెట్టుకోవచ్చు, సరిపోతుంది. బట్ ఇంకా లాంగ్ టర్మ్ గోల్, మీ అబ్బాయి చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ 10 to 12 years, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టేక్ బిటర్ మోర్ రిస్క్ ఆల్సో. మిడ్ క్యాప్లో పెట్టవచ్చు, స్మాల్ క్యాప్లో పెట్టవచ్చు లాంగర్ టర్మ్ అయితే. అప్పుడు నౌ యూ సెలెక్టెడ్ ద కేటగిరీ. యూ కేమ్ ఫ్రమ్ ఏ ఫండ్ అనే నుంచి ఈక్విటీకి వచ్చారు, ఈక్విటీ నుంచి ఒక ఫండ్ హౌస్కి వచ్చారు. ఆ ఫండ్ ఆర్ ఈక్విటీ, కొన్ని ఫండ్ హౌసెస్లో నాకు మిడ్ క్యాప్ ఉంది కాబట్టి ఏ ఫండ్ బాగున్నాయో చూసుకున్నారు. అక్కడి నుంచి ఏ ఫండ్ మంచిగా ఉంది, ఫండ్ మేనేజర్ ఎవరు, ఒక 3-4 షార్ట్ లిస్ట్ చేసుకొని మిడ్ క్యాప్లో పెడదాం అనుకొని డిసైడ్ అయ్యారు. 3-4 ఫండ్ హౌసెస్ చూడండి, అందులో ఫండ్ మేనేజర్ ఎవరు, వాళ్ళ హిస్టరీ ఎలా ఉంది, హిస్టారికల్ రిటర్న్స్ ఎప్పుడు డజంట్ గ్యారంటీ ఫ్యూచర్. అంటే నేను పాస్ట్లో నాకు 100 మార్కులు వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా 100 వస్తాయి అనేది తెలీదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అగైన్ పర్ఫార్మెన్స్. మళ్ళీ అదే సేమ్ ఎఫర్ట్ పెడితేనే ఫండ్ మేనేజర్ కానీ వాళ్ళ టీం అది మార్కెట్తో తగ్గట్టు పెడితేనే రిటర్న్స్ వస్తాయి. కానీ ఇట్ గివ్స్ యూ గుడ్ ఇండికేషన్ అనమాట. సంబడీ హూస్ కన్సిస్టెంట్లీ డూయింగ్ లెట్స్ 95 వస్తున్నాయంటే నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా వాళ్ళకి
there is a high chance. Same way here also, a fund which is giving you let's say 14-15 consistentగా ఇస్తుందంటే, అండ్ లెట్స్ ఏ మార్కెట్ యావరేజ్ 10% అంటే ఇట్ ఈస్ బీటింగ్ ఆల్రెడీ 10 కన్నా ఒక 4% ఎక్కువ ఇస్తుంది. ఇన్ ఫ్యూచర్ ఆల్సో వాట్ ఎవర్ ద మార్కెట్ రిటర్న్స్, ఇట్ మైట్ గివ్ యూ దట్ ఎక్స్ట్రా అనేది ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో యూ చూస్ సంథింగ్ విచ్ ఈస్ గుడ్ హిస్టారికల్ రిటర్న్స్, గుడ్ ఫండ్ మేనేజర్, గుడ్ ఫండ్ హౌస్. నౌ యూ దెన్ ఆటోమేటికలీ ఇంకా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వన్స్ యూ హ్యావ్ దిస్ నంబర్స్ యూ కెన్ నౌ డిసైడెడ్ ఓకే ఈ ఫండ్లో, ఈ స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టుకోవచ్చు. సో దట్స్ హౌ యూ కమ్. ఈ ప్రాసెస్ ఫాలో అవుతే దెర్ ఈస్ ఎ హయ్యర్ ఛాన్స్ దట్ యూ సక్సెస్ వాట్ ఎవర్ గోల్ యూ వాంట్ ఫర్ 10 years 5 yearsకి అంత డబ్బులు రెడీ అవుతాయి. అలా కాకుండా ర్యాండమ్గా ఎవరో చెప్పిన ఫండ్లో పెట్టి చాలామంది పెట్టేస్తారు. దే ఎక్స్పీరియన్స్ బ్యాడ్ మీన్స్ మార్కెట్ పడిపోయినప్పుడు న్యూస్ వింటారు, ఇవాళ 10% పడిపోయింది, 20% పడిపోయింది, ఇన్ని లక్షల కోట్ల వాల్యూ ఆవిరైపోయింది అని న్యూస్ వస్తుంది. ఇఫ్ యూ రెస్పాండ్ టు దాట్, రెస్పాండ్ అయ్యి ఆ రోజు అమ్మేస్తారు. సో కామన్ సెన్స్ సేస్ ఏంటి, ఒక కామన్ సెన్స్ బిజినెస్ ప్రిన్సిపల్ ఏంటి, బై లో సెల్ హై. సో యు ఆర్ డిఫీటింగ్ దట్. చాలామంది మార్కెట్లోకి ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ డైరెక్ట్ ఈక్విటీస్లోకి వచ్చినా కానీ దే కమ్ వెన్ ద మార్కెట్ ఈజ్ హై, వెన్ దెర్ ఈజ్ అ యూఫోరియా. సో అందరూ వస్తారు. సో హై రేట్ ఉన్నప్పుడు కొని, మార్కెట్ ఈజ్ డౌన్ ఉన్నప్పుడు అందరు సెల్ చేసి వెళ్ళిపోతారు. సో యూ షుడ్ యాక్చువల్లీ ఆపోజిట్ ఉండాలి. సో అంటే అది టైమింగ్ కూడా ఉంటుంది. వి కాంట్ సే దట్. ఎస్. సో వెన్ యూ, అందుకే రిస్క్ ప్రొఫైల్ చేసుకోవాలి మనము. అండ్ ఇప్పుడు అనుకున్నాం అనుకోండి 2 years వరకు 5 years వరకు నేను డబ్బులు తీయను అనుకుంటే, ఇఫ్ యూ స్టిక్ టు దట్ యూజువలీ యూ విల్ గెట్ ఇట్. బట్ చాలామంది ఏమవుద్దంటే అన్గైడెడ్ అడ్వైస్ ఉంటుంది. అడ్వైస్ ఎవరో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, పాపులర్గా జరుగుతుంది. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇస్తానంటే, మీరు ఒక మొక్క ప్లాంట్ చేశారు. సో ఒక 15 రోజుల తర్వాత అది కనబడుతుంది, బట్ రూట్స్ పెరిగాయా లేదా అని మాటికి పీకి చూసామనుకోండి, యు ఆర్ పుల్లింగ్ అవే ద ఇన్వెస్ట్మెంట్. సేమ్ వే మనం డబ్బులు తీసేసుకున్నాం అనుకోండి, సో యు ఆర్ ఎప్పుడు పడ్డప్పుడు తీస్తున్నావు, మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు పెడుతున్నావు. సో ఇట్ షుడ్ బి ఆపోజిట్. సో వెన్ యూ వాంట్ టు బై, ట్రై టు బై సంథింగ్ విచ్ ఈస్ ఎట్ ఆప్టిమమ్ ఆర్ లో ఉన్నప్పుడు కొని అమ్మితే, ఎట్ హయ్యర్ ప్రైస్ అమ్మామనుకోండి, యూ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. మీరు అనుకున్న మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు ఇప్పుడు మార్కెట్లో బ్యాంక్లో ఎఫ్డి అన్నారు, ఎఫ్డి 6 to 7% ఆర్ యావరేజ్ 8% వచ్చినా దానికన్నా ఎక్కువ బీట్ అయ్యే రిటర్న్స్ రావచ్చు. యా, అంటే ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత అబౌట్ మ్యూచువల్ ఫండ్స్, వాట్ ఐ కేమ్ టు నో, ఇట్స్ వెరీ డీప్ సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. యా ఇట్ ఈజ్. బట్ కాదండి, అంటే వెరీ సింపుల్ యాక్చువల్లీ. ఒకసారి అన్లైక్ అదర్ కేస్, ఇది ఈక్విటీ, యాక్టివ్ ఈక్విటీలో అయితే మీరు పెట్టాక ప్రతిరోజు చూసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా అట్లీస్ట్ వారంకి 10 రోజులకి మీరు అంటే షార్ట్ టర్మ్ కానీ మీడియం టర్మ్ ఇన్వెస్టర్ అయినా స్టాక్స్లో డైరెక్ట్ పెడితే యూ నీడ్ టు సీ ఫ్రీక్వెంట్లీ. వేరాజ్ మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే ఒకసారి పెట్టాక ప్రాబ్లీ 3 months 6 months 1 year కోసం చూసినా పర్లేదు, బికాస్ సంబడీ ఎల్స్ ఈజ్ డూయింగ్ దట్ జాబ్. మీరు అందుకే ప్యాసివ్ అంటాం. సో మీ పనిని, మీ లైఫ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. సైమల్టేనియస్లీ మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీ అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళిపోతాయి సెట్ డేట్కి. మీరు ఎస్ఐపి అని అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, విచ్ ఈజ్ అందరికీ క్వైట్ పాపులర్ అయిపోయింది ఇప్పుడు. సో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏంటంటే, మీరు ఇన్వెస్ట్ చేసేప్పుడే యూ సెట్ ఫ్యూ థింగ్స్, దట్ ఈజ్ వాట్ సిస్టమ్. సో సిస్టమ్ ఏంటి, నేను ఈ ఫండ్లో పెడతాను. సో యూ డిసైడెడ్ వన్ ఫండ్, నేను ఈ ఫండ్లో ఇంత అమౌంట్ పెడతాను. సో యూ డిసైడెడ్ సెకండ్, సో ఎవ్రీ మంత్ నేను ఒక 10,000 ఈ ఫండ్లో పెడతాను, మీరు డిసైడ్ అయ్యారు. థర్డ్, ఐ విల్ ఇన్వెస్ట్ ఎవ్రీ మంత్ ఆన్ 5th of month. నాకు శాలరీ 2nd, 3rd వస్తుంది, ఆర్ 1st వస్తుంది, నేను 5th పెడతాను. సో యూ డిసైడెడ్ 3 things. సో ఆఫ్టర్ దాట్ మీరు ఒకసారి రిక్వెస్ట్ ఇచ్చాక చెక్ ఇచ్చేసి డీటెయిల్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్లీ ఆ ప్రతి మంత్ 5th మీ బ్యాంక్లోంచి, మీ అకౌంట్లోంచి, ఏదైతే అకౌంట్ మీరు ఇస్తారో ఆ అకౌంట్లోంచి అంత అమౌంట్ ఆ మ్యూచువల్ ఫండ్లోకి, ఆ స్కీమ్లోకి బై డిఫాల్ట్ ఇన్వెస్ట్ అయిపోతాయి అన్నమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ ఏ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో దిస్ వే మార్కెట్ వెన్ ఈజ్ హై ఆర్ వెన్ మార్కెట్ ఈజ్ లో, యు ఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ ఎ సెట్ డేట్, అండ్ ఇట్ ఆల్సో గివ్స్ యూ యావరేజ్ అనమాట.
సో లెట్సే అంతా ఇవ్వాలి. ఒక సంవత్సరంలో మనము 10,000 ఇంటూ 12 నెలలు 1,20,000 ఒకే రోజు పెట్టాం. మీరు చూసుకోవాలా, మార్కెట్ ఈజ్ హై. సో నెక్స్ట్ ఒక 15 రోజుల తర్వాత మార్కెట్ ఒక 10-20% కరెక్షన్ వచ్చింది. మీ వాల్యూ టక్కున పడిపోతుంది. సో యు ఆర్ స్కేర్డ్. వెరాజ్ ఎస్ఐపిలో ఏంటంటే యు ఆర్ పుట్టింగ్ ఎవ్రీ మంత్ ఎట్ ఎ సెట్ డేట్ వెదర్ మార్కెట్ ఈజ్ హై లో. సో దానివల్ల ఏమవుద్దంటే ఓవర్ అ పీరియడ్ టైం యువర్ కాస్ట్ యావరేజింగ్ అనమాట, యూనిట్ కాస్ట్ యావరేజింగ్. సో ఆ 1 year యావరేజ్ యు ఆర్ బయింగ్. సో అదొక అడ్వాంటేజ్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ యు ఆర్ బయింగ్. సమ్ టైమ్స్ అప్ ఉన్నప్పుడు కొన్నారు, లో ఉన్నప్పుడు కొన్నారు. సో మీరు యావరేజ్ రిటర్న్స్ వస్తాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ క్యాన్ బి యువర్ బ్రెయిన్, యువర్ టైమ్, యువర్ ఎనర్జీ క్యాన్ బి స్పెంట్ ఆన్ అర్నింగ్ ఇంకా మోర్ మనీ. సో యూ గివ్ ఇట్ టు సంబడి. అండ్ ఇంపార్టెంట్ థింగ్, దిస్ ఈజ్ ఎ స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు డబ్బులు. అన్లైక్ మనం వరకు ఇస్తాం డబ్బులు జనరల్గా మార్కెట్లో బయట, వాళ్ళు ఇస్తారా ఆ టయానికి, అడిగిన మనకు కావాల్సిన టైంలో ఇస్తారా లేదా తెలియదు. సో దెర్ ఈజ్ ఆల్వేస్ ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ సేఫ్, ఫర్ ష్యూర్ సేఫ్. ఇప్పుడున్న జనరేషన్కి అయితే దిస్ ద బెస్ట్ వన్. అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఎర్లీ రిటైర్మెంట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై క్వశ్చన్ ఈజ్, ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఒక పర్సన్ ఎప్పుడు ఫీల్ అవుతారు? ఐ జస్ట్ వాంటెడ్ టు నో ఫర్ ఆల్ మిడిల్ క్లాస్ పర్సన్స్కి అర్థమయ్యే విధంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? వెన్ ఇట్ ఈస్ కాల్డ్ అ పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్? సో మీరు అన్న కాన్సెప్ట్ FIRE అంటారు, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ రిటైర్ ఎర్లీ. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ నథింగ్ బట్ మీ జాబ్ లేకపోయినా, మీరు ఒక రెగ్యులర్ లేకపోయినా, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ప్యాసివ్గా డబ్బులు మీ లైఫ్ని సపోర్ట్ చేసే డబ్బులు అనమాట, మీ ఖర్చులన్నీ. సో వాట్ ఎవర్ యువర్ ఎక్స్పెన్సెస్ ఆర్. సో మీకు ఒక నెలకు 1,00,000 అవసరం అన్నింటికి, ఇంటికి కానీ, కార్ పేమెంట్, వేరే పేమెంట్, పిల్లల చదువుల కోసం అంతా కలిపి 1,00,000 అవసరం. సో ప్రతి మంత్ మీరు పని చేయకపోయినా 1,00,000 వచ్చే సిచ్యువేషన్ వస్తే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనమాట. దట్ ఈస్ ఫర్ ఎవర్. సో అంటే ఈ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు, యూ షుడ్ ప్లాన్ ఫర్ మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నారో అన్ని సంవత్సరాలు కూడా మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్, ఇట్ కుడ్ బి రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, FDs కావచ్చు, ఎనీ మెథడ్ వేర్ యు నో కంపల్సరీ మీకు కావాల్సిన డబ్బులు ప్రతి నెల ఎంత అవసరమో, మీ ఖర్చులకు ఎంత అవసరమో ఆ డబ్బులు వచ్చాయనుకోండి, దట్ ఈస్ ద టైమ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. యా. సో అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎందుకు అంటే, చాలామంది పేరెంట్స్ ప్రెషరు, పియర్ ప్రెషరు, సొసైటీ ప్రెషర్తో తనకు ఇష్టం లేని జాబులు చేస్తారు, ఆర్ మార్కెట్లో మంచి జీతం వచ్చే జాబులు చేస్తారు. అండ్ దీస్ డేస్ చూస్తే 21-22K మంచి జాబ్, మంచి శాలరీ వచ్చి సెటిల్ అయిపోతున్నారు. అండ్ వాళ్ళు ఆ టైంలో దే ఆర్ వర్కింగ్ హార్డ్ అండ్ ఎర్న్ చేస్తున్నారు. బట్ ఎప్పుడు అండర్లయింగ్ కోరిక అంటే లైక్ ఐ వాంట్ టు బి ఆర్ట్ సైడ్ వెళ్ళాలి, నాకు ఇంకా ఈ ప్యాషన్ ఉంది, నేను ఆ ప్యాషన్ని పర్స్యూ చేయాలని ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే దే ట్రై టు ప్లాన్ సచ్ ఎ వే, మ్యాక్సిమం ఎర్న్ చేసేప్పుడే మ్యాక్సిమం సేవింగ్స్ చేస్తారు. యూజువల్లీ మ్యాక్సిమం అంటే 50% ప్లస్ చేస్తారు. 1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, 50,000 పక్కన పెట్టేస్తారు. దట్ వే ఆ 50,000 ఇన్వెస్ట్ చేయడం వల్ల క్యాపిటల్ అక్యుములేట్ చేస్తారు ఒక 15-20 సంవత్సరాల్లో. నెల నెల అంత చేయడం వల్ల ది క్రియేట్ బిగ్ కార్పస్. సో ఆ కార్పస్ సఫిషియెంట్ తయారయ్యాక యూజువల్లీ ఏంటంటే వరల్డ్ వైడ్ అగ్రీడ్ టర్మ్ ఏంటంటే 4%, వర్స్ట్ కేసులో కూడా. లైక్ ఇప్పుడు వెస్టర్న్ ఎకానమీస్లో మీకు ఇంట్రెస్ట్ రేట్స్ 3-4% కన్నా ఎక్కువ లేవు. మన దగ్గర అంటే ఎక్కువ 7-8 వరకు రావచ్చు. సో వర్స్ట్ కేసులో ఇండియన్ సిచ్యువేషన్లో తీసుకున్న 4-5% అయితే బ్యాంక్స్ నుంచి కూడా రావచ్చు, ఆర్ ఏది పెట్టినా వస్తుంది. సో అంత అమౌంట్, అంత పర్సంటేజ్ తోటే నువ్వు సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, రిటైర్. సో నువ్వు నీ చేస్తున్న జాబ్ వదిలేసి నీ హాబీస్, నీ ఇన్కమ్, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో, లైక్ చాలామంది ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అయ్యాక ల్యాండ్ కొనుక్కొని అగ్రికల్చర్ చేస్తున్నారు, చాలామంది పర్స్యూయింగ్ ఆర్ ఫార్మ్ లైక్ డైరీ పెడుతున్నారు. సో సంథింగ్ విచ్ దే వాంట్ టు కనెక్ట్ విత్ నేచర్ వెళ్తున్నారు. కొద్దిమంది రిసార్ట్స్ పెట్టుకొని, ఒక్కొక్క అంటే వేర్ దే గెట్ హ్యాపీనెస్. కొద్దిమంది ఆర్టిస్ట్ అవుతున్నారు, కొద్దిమంది వరల్డ్ ట్రావెల్ చేస్తున్నారు. సో దట్స్ హౌ యూ అంటే అవన్నీ చేయాలంటే వెన్ యూ హ్యావ్ ఎనర్జీ, వర్క్ హార్డ్, ఎర్న్ మనీ, అక్యుములేట్ ద వెల్త్,
దెన్ ఎంజాయ్ ద రిటర్న్స్ అండ్ లివ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు యువర్ టర్మ్స్. దట్ ఈస్ వాట్ ఆల్ ఫైర్ ఈజ్ అబౌట్. అంటే సో, ఇప్పుడు ఓవరాల్‌గా చెప్పాలంటే రిటర్న్స్ ఆర్ మోర్ దెన్ యువర్ ఖర్చులు. యెస్. యెస్. ఇన్ సా సింపుల్ లాంగ్వేజ్, ఇన్ అవర్ లాంగ్వేజ్ యెస్. అంతేనా? జనరల్‌గా అదే. యాక్చువల్లీ మన అర్లియర్ జనరేషన్ చేసిందే మనం ఇప్పుడు అంటే వి ఇది వెస్టర్న్ కాన్సెప్ట్ మనకి ఇండియాకొచ్చి. బట్ ఇంతకుముందు చూస్తే మన ఓల్డర్ జనరేషన్ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఈవెన్ వాళ్ళకన్నా ముందు కూడా వాళ్ళు వచ్చిన ప్రతి పైసాని ఖర్చు పెట్టేవాళ్ళు కాదు. దాచిపెట్టేవాళ్ళు. దాచిపెట్టేసి మీరు చూస్తే అప్పుడున్న జనరేషన్ వాళ్ళు వాళ్ళే కాదు అండ్ అప్పటికి ఇప్పటికి చూస్తే ఖర్చులు పెరిగి ఉండొచ్చు, ఇన్ఫ్లేషన్, ఆబ్వియస్లీ. బట్ దే యూస్ టు సేవ్ మోర్. సో ఆబ్వియస్లీ సేవ్ చేసి అక్యుములేట్ చేసేవాళ్ళు అండ్ ఫ్రీగా లైఫ్ ఉండేది. సేమ్ ఎఫ్ఐ వస్తే ఫైనాన్షియల్ వై ఈస్ దిస్ చేంజ్? అంటే ఇది జనరేషనల్ చేంజ్ అనొచ్చు. మనం ఏం చేయలేము ఈ చేంజ్‌ని. అడ్ అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో కూడా డిస్ట్రాక్షన్స్ ఇవి ఆబ్వియస్లీ ఆ జనరేషన్ టైమ్‌లో ఉన్న డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. ఈ టైమ్‌లో డెవలప్‌మెంట్స్ వల్ల వచ్చే డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. బట్ వై చేంజ్ ఇన్ మైండ్‌సెట్ ఇన్ సేవింగ్స్‌లో విషయంకొస్తే చేంజ్ ఇన్ మైండ్‌సెట్ వచ్చింది. అది పాయింట్ అర్థం కావట్లేదు. అంటే జనరల్గా ఒకటి కన్జంప్షన్ కల్చర్ పెరిగింది. బట్ జనరల్గా ఎవరైతే డిసిప్లిన్డ్ ఉంటారో మీరు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ చేయాలంటే మీకు చాలా డిసిప్లిన్డ్ కావాలి. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే చూస్తారో మీరు దే లివ్ ఫ్రూగల్లీ. ఆ టైంలో ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెట్టరు అండ్ లోన్స్ తీసుకోరు. ఎంత అవసరం ఉందో అంతే. నాకు 10,000 ఒక మొబైల్ ఫోన్ ఉంది. 10,000 రూపాయల ఫోను అదే పని చేస్తుంది. ₹1,00,000 పెట్టినా అదే పని చేస్తుంది. దోస్ పీపుల్ అంటే అంటే సంబడీ హూ వాంట్స్ నేను అక్యుములేట్ చేయాలనుకునేవాడు 90,000-80,000 పెట్టకుండా 10,000-12,000లో పెట్టేసి మిగిలినవి డబ్బులు సేవ్ చేస్తాడు. అండ్ ఆ డబ్బులు కూడా ఉన్నప్పుడే కొంటాడు. దే ఆర్ నాట్ పేయింగ్ ఇన్ ఇంట్రెస్ట్. సో అక్యుములేట్. సో ఈ కల్చర్ ఉన్నవాళ్ళు యూజువల్లీ దే లివ్ ఫ్రూగల్లీ అండ్ సేవ్ మ్యాక్సిమం. వన్స్ దే అచీవ్ కావాలంటే వాళ్ళ ఇష్టం సేమ్ అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దామా, నీకు ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనేది దట్స్ అప్ టు యూ. సో బట్ చాలా మటు ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ కల్చర్కి పాపులర్ కల్చర్కి చూసుకుంటే ఇట్లాంటి ఫ్లాషీ ఐటమ్స్ ఫ్లాషీ వాటిల్లోనే జనాలు అంటే దే గెట్ రికగ్నైజ్డ్. సో దే అసోసియేట్ విత్ దెమ్. సో అందుకే ఖర్చులు పెంచేసుకుంటున్నారు. సేవింగ్స్ తక్కువ చేసుకొని దే కెనాట్ రీచ్ దేర్ గోల్స్ ఆన్ టైం అనమాట. ఇప్పుడు అదే పాయింట్‌లో వి విల్ లైక్ అక్యుములేట్ 1 crore ఇన్ 10 years విత్ అ జాబ్. ఇట్ సౌండ్స్ ఏమంటారు, ఇట్ సౌండ్స్ అన్రీజనబుల్ అనిపిస్తుంది. యాహ్! బట్ సంబడి ఇప్పుడు ఇవాళ చూసుకుంటే చాలా మటుకు కార్పొరేట్ శాలరీస్ తీసుకునే వాళ్ళు ఒక 25-30 ఉంటే నెలకు 1,00,000-1,50,000 కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇఫ్ యూ ప్లాన్ వెల్ నెలకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 13% రిటర్న్ విచ్ ఈస్ పాసిబుల్ మోస్ట్ ఆఫ్ ది ఒక 10 years ఓవర్ పీరియడ్లో మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ కానీ లాట్ ఆఫ్ అదర్ వేస్ కూడా 12-13% ఈజీగా రిటర్న్స్ వస్తాయి. యూ జస్ట్ సేవ్ మంత్లీ 43,000-42,000 ఫర్ 10 years. డోంట్ టచ్ దెమ్. యూ విల్ అక్యుములేట్ 1 crore 13% తోటి. ఆర్ ఇంకా సింపుల్గా ఒక పాపులర్ మెథడ్ ఉంది, 15-15-15 రూల్ ఆఫ్ 15 అంటారు. ఎవ్రీ మంత్ 15,000 ఇన్వెస్ట్ చేయండి, అజ్యూమ్ చేయండి 15% రిటర్న్స్ విచ్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఫర్ 15 years. అంటే 15-15-15 మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు, సేవ్ చేయండి. ఓన్లీ అజంప్షన్ ఏంటంటే రిటర్న్స్ వస్తాయనే అజంప్షన్. బట్ యూజువల్లీ 14-15% అయితే లాంగ్ టర్మ్లో ఇండియన్ మార్కెట్స్లో ఇప్పటివరకు వచ్చాయి. గుడ్ ఫెయిత్లో ఫ్యూచర్ కూడా అలాగే వస్తుంది అనుకుంటే చేయొచ్చు. సో ఇట్ ఆల్ టేక్స్ ఈజ్ డిసిప్లిన్ అండ్ అండ్ టెంప్టింగ్ అవ్వద్దు. డబ్బులు చాలా మటుకు ఏంటంటే డబ్బులు కనబడగానే అరే అకౌంట్లో అది మ్యూచువల్ ఫండ్స్లో ఒక 20 లక్షలు అక్యుములేట్ అయ్యి ఒక ప్లాట్ కొందాం, ఆర్ ఒక గోల్డ్ కొందాం, ఆర్ ఒక ఫ్లాట్ కొని మళ్ళీ అప్పు చేసి ఉన్న డబ్బులను వదిలేసి అంటే ఒక గోల్ కోసం పెట్టుకున్నారు, అవి తీసి మళ్ళీ ఫ్రెష్గా ఒక ₹1,00,00,000 పెట్టి అంటే 80 లక్షలు అప్పు తీసుకొని 20 లక్షలు ఉన్నాయి కట్టేసి అంటే అడిషనల్లీ యు ఆర్ యాక్చువల్లీ ఇంకా లోన్లు పెంచేసుకుంటున్నారు. డెఫినెట్లీ. సో టెంప్టింగ్ అవుతుంది. అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో మేబీ దట్ ఈస్ కరెక్ట్ అనిపిస్తది. అంటే ఇట్ ఆల్ సబ్జెక్ట్ టు మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు అవర్ ఇంట్రెస్ట్. బట్ జనరల్గా చెప్పేది ఏంటంటే డిసిప్లిన్ ఉన్న వాళ్ళు మాత్రం దే విల్ నాట్ గెట్ టెంప్టెడ్. అంటే బేసికల్లీ మనము ఒక ఏమంటారు ఒక ఆవుకు కానీ ఏదైనా కట్టేస్తారు అటు ఇటు చూడకుండా. మీరు ఊళ్ళో చూస్తే అది ఎక్కడ చూడదనమాట, ఒక స్ట్రేట్గా చూస్తుంది, ఆ గోల్ వైపే వెళ్తుంది. సేమ్ యాజ్ ఏ నువ్వు లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసి తొందరగా రిటైర్ అవ్వాలి,
ఐ వాంట్ హ్యావ్ ఎ స్టేబుల్ లైఫ్, నాట్ జస్ట్ ఫర్ మీ బట్ నా నెక్స్ట్ జనరేషన్ కూడా కావాలి అంటే అవాయిడ్ ద డిస్ట్రాక్షన్స్. సో లైక్ వాటికి ఎలా కడతారో సో యూ షుడ్ ఆల్సో బీ అంటే అవాయిడ్ ఇట్ అండ్ రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్, కీప్ రిమైండింగ్ ఓకే నాకు ఇంత పెద్ద ఇల్లు కావాలి, బై ద టైం నా కిడ్స్కి నేను మెడిసిన్ చదివియాలి ఆర్ ఏదైనా బయటికి పంపించాలి, దానికి ఇంత అమౌంట్ కావాలి అంటే యాజ్ లాంగ్ యాజ్ యువర్ గోల్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ మైండ్ యూ కెన్ ఆల్వేస్ రీచ్ ఇట్. మీరు చెప్పిన ఒక పాయింట్ అవాయిడ్ ద డిస్ట్రాక్షన్స్ ఈజ్ లైక్ అట్రాక్టింగ్ మీ. ఐఎమ్ జస్ట్ నోటింగ్ ఇట్ డౌన్ ఫర్ మై సెల్ఫ్. యా. సో ఎస్, నౌ ఇప్పుడు చెప్పాలంటే కొంచెం రీసెంట్గానే ట్రెండింగ్ విషయంకి వస్తే సైబర్ ఇన్సూరెన్స్. అసలు వాట్ ఈజ్ సైబర్ ఇన్సూరెన్స్? యా, బిఫోర్ అంటే వాట్ ఈజ్ సైబర్ ఇన్సూరెన్స్ చెప్తాను, దానికన్నా ముందు ఎందుకు అవసరం వచ్చిందో చెప్తాను. ఇప్పుడు కరెంట్ లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే ఆల్ ఆఫ్ యువర్ ట్రాన్సాక్షన్స్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. సో యు ఆర్ సేవింగ్ యువర్ ఇన్ఫర్మేషన్, యువర్ మనీ ఈజ్ త్రూ బ్యాంక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, అవే కాకుండా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్, మన ట్రావెల్ ఇన్ఫర్మేషన్, మన సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద వెబ్. ఓకే, సో ఆల్ నాట్ మన డేటానే కాదు, వేరెవర్ విత్ హూమ్ ఎవర్ మనం వర్క్ చేస్తున్నాము ఆర్ మన పర్సనల్ ఇన్ఫర్మేషనే కాకుండా మన బిజినెస్, ఇఫ్ లెట్స్ ఐఎమ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ బిజినెస్ ఓనర్, నా క్లయింట్స్ డేటా ఈజ్ ఆల్సో ఆన్ ద వెబ్. వాళ్ళు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోతే వాళ్ళ లెట్స్ ఐఎమ్ ఇంటూ డిస్ట్రిబ్యూషన్, సో డిస్ట్రిబ్యూషన్లో ఉంటే వాళ్ళ డబ్బులు ఇవ్వాల్సింది ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద వెబ్, డేటా ఈజ్ ఆల్ ద వెబ్. సో ఈ సైబర్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం వచ్చిందంటే ఇప్పుడు వెబ్లో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే జరుగుతుంది. వెదర్ ఇట్ ఈజ్ ఏమంటారు ఇంపర్సనేషన్ చేసి థెఫ్ట్ ఆఫ్ ఫండ్స్ మనం చూస్తున్నాము, మొబైల్ యాప్స్ ద్వారా లింకులు పంపించేసి దే ఆర్ డూయింగ్ స్టీలింగ్ ద మనీ. సో ఫండ్స్ థెఫ్ట్ అవుతున్నాయి. ఐడెంటిటీ థెఫ్ట్, మన ఫేస్బుక్ అకౌంట్ని క్లోన్ చేసి సంబడి ఎల్స్ మన పేరుతో నలుగురికి మెసేజ్లు పెట్టేసి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నాను ఆర్ ఏదో ఒక చెప్పి అంతా లుక్స్ లైక్ ఎవ్రీథింగ్ లైక్ అజ్ ఓన్లీ ఆర్. సో అలాంటి ఐడెంటిటీ థెఫ్ట్ కానీ మనం ఏమంటారు మన కొన్ని సైబర్ అటాక్స్తో మన నెట్వర్క్ని డౌన్ చేయడం కానీ, సో మన సిస్టమ్స్ని డౌన్ చేయడం. ఇఫ్ ఇట్స్ ఎ బిజినెస్ ఇట్స్ ఎ హ్యూజ్ లాస్, అంటే రెప్యుటేషన్ లాస్, డేటా లాస్, టైం లాస్, ఆపరేషన్ అన్ని రకాలుగా లాస్ అవుతాయి. ఒక బిజినెస్ పెద్ద బిజినెస్కి హౌ యూ కనెక్ట్, మీరు మీ కస్టమర్స్ తోటి అంత వెండర్స్ తోటి రెండు సైడ్లు, మీ సప్లయర్స్ వెండర్స్ రెండు సైడ్లు కస్టమర్స్తో కనెక్ట్ అయ్యేది అంత డేటాతోటి. ఇఫ్ దే ఆర్ హ్యాక్, మీ సిస్టమ్స్ హ్యాక్ అయ్యాయి, సో అది కూడా పాసిబిలిటీ సైబర్ అటాక్స్. దెన్ చాలామంది ఇప్పుడు సైబర్ బుల్లింగ్ అని వచ్చింది. నీవు మంచి రెప్యూటెడ్ పర్సన్ ఇన్ ద సోషల్ సర్కిల్స్లో, నీకు మంచి పేరు ఉంది, నీ పేరును మలైన్ చేయడానికి, పాడు చేయడానికి బుల్లింగ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అనదర్ వే. సో అనదర్ థింగ్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ షాపింగ్ చేస్తున్నాం, వాడు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ పెడతాడు, మన దగ్గర డబ్బులు తీసుకుంటాడు, బట్ దే డోంట్, ఆర్ ఫాల్స్ లింకులు వస్తాయి. సో దిస్ ఈజ్ అనదర్ ప్రాబబిలిటీ. అండ్ సేల్స్, ఆన్లైన్ సేల్స్ అని చూపిస్తారు, బట్ థియరటికల్లీ అంటే అక్కడ కూడా మనం డేటా ఇస్తాం, మన క్రెడిట్ కార్డ్ డేటా ఇస్తాము, అన్నీ చేస్తాము. సో అక్కడ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ స్కామ్స్. అండ్ సోషల్ మీడియాలో కూడా మనం పెట్టిన ఇన్ఫర్మేషన్ని, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, మన ట్రావెల్ ఇన్ఫర్మేషన్, మన ఫొటోస్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. సో ఇవన్నింటినీ జరిగినప్పుడు మనకి మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఎకనామిక్స్ ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, క్వైట్ అ ఫ్యూ థింగ్స్ అవుతాయి. వాటిని సేఫ్ గార్డ్ చేయడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైబర్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇట్ పేస్ యూ ఇఫ్ యు ఆర్ అండర్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ అనమాట. నేను చెప్పిన వాటిలలో ఐడెంటిటీ థెఫ్ట్ కానీ, లేకపోతే మనీ కానీ స్టోల్ అయినప్పుడు కానీ, మనది ఇవి జరిగినప్పుడు మీరు ఇన్సూరెన్స్ కవర్ తీసుకుని ఉంటే దే పే యూ మనీ బేస్డ్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్. అంటే మనము ఇండివిజువల్ అనుకోండి, స్టూడెంట్ ఉన్నాడు, మొత్తం డేటా అంతా చేశాడు, మొత్తం ఒక ప్రాజెక్టులు చేశారు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాల ప్రాజెక్ట్, సడన్గా ల్యాప్టాప్ పోయిందో ఇది జరిగింది. సో సైబర్ ఇన్సూరెన్స్ చేస్తే అట్లీస్ట్ ఇట్ కవర్స్ సమ్ ఆఫ్ ద మనీ. సేమ్ వే బిజినెస్ వాళ్ళు యూనో వాళ్ళ బిజినెస్ ఈజ్ హోల్ ఇంటర్నెట్ బేస్డే అనుకోండి, వెబ్ బేస్డే ఉంది, వాళ్ళకి కస్టమర్ డేటా పోయింది, అంతా పోయింది, దే సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ 10 lakhs ఆర్ 20 lakhs. అట్లాంటిది కవర్ చేయడానికి సో సైబర్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయన్నమాట. సో దట్స్ హౌ సైబర్ ఇన్సూరెన్స్ అవసరం వచ్చింది. సో ఇది కూడా ఏంటంటే బేస్డ్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ బయింగ్. దెర్ ఆర్ మెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి.
దాన్ని బట్టి నీ కవరేజ్ కూడా తీసేసుకోవచ్చు. అండ్ మల్టిపుల్ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి ఇండియాలో కూడా. సో ఇట్ ఈస్ నౌ ఎసెన్షియల్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిది డేటా ఇప్పుడు క్లౌడ్లోనే ఉంటుంది, వెబ్లోనే ఉంటుంది. అండ్ మన పేమెంట్స్ కూడా ఆన్లైన్ అయిపోయాయి. దెర్ ఇస్ ఎ వెరీ యూనో బిగ్ కార్పొరేట్స్ కూడా ఈమెయిల్ స్పూఫింగ్ అని చాలా చాలా రకాల క్రైమ్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా డబ్బులు అంటే సేమ్ మెయిల్ నుంచి వచ్చినట్టు వస్తుంది. మన సప్లయర్కి మనం డబ్బులు పే చేస్తాం ప్రతి నెల. లెట్స్ సే మనకు వాడు ఒక 5 లక్షలు పే చేస్తాం ప్రతి నెల. ఇంకోసారి నెక్స్ట్ టైం వచ్చిన మెయిల్ మాత్రం వాళ్ళ దగ్గర వచ్చినట్టు ఉంటుంది. ఓకే. బట్ దే స్పూఫ్ ద మెయిల్ ఐడి అనమాట. అండ్ డేటా బ్యాంక్ ఇంకొక అకౌంట్ తీస్తారు. మనకు తెలియక నేవ్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాం. సో యాక్చువల్లీ ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే. మీరు ఒక వరల్డ్ వైడ్ వదిలేండి, ఈవెన్ మనలాంటి హైదరాబాద్లోనే రోజుకు 1000 మంది ఇట్లాంటి రకరకాల స్కామ్స్తో డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఉన్నారు. సార్ మీరు కరెంట్ బిల్లు ఈ సంవత్సరం ఈ నెల 150 రూపాయలు కట్టాల్సింది 200 కట్టారు సార్, మీరు కొంచెం లింక్ క్లిక్ చేయండి, 50 రూపాయలు పంపిస్తామంటారు. ఒక లింక్ పంపిస్తారు, ఒక యాప్ డౌన్లోడ్ చేయించి మీ అకౌంట్లో డబ్బులను తీసేసుకుంటారు. ఇట్ హ్యాపెన్ టు మెనీ పీపుల్. సో ఇవన్నింటికి ఆ లాస్ అయిన దాన్ని కవర్ చేయడానికి సైబర్ ఇన్సూరెన్స్ అనమాట. సో ఇట్ ఈస్ ఫర్ ఇండివిజువల్స్ ఉంది, కంపెనీస్కి ఉన్నాయి, స్మాల్ బిజినెస్ బిగ్గర్ బిజినెస్కి ఉంది. అండ్ ఇట్స్ ఎసెన్షియల్ నౌ. మీరు ఎలా ఇంతకుముందు ఫైర్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు బిజినెస్కి, హౌస్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టే ఇది కూడా టేక్ వన్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్. సో దట్ ఇఫ్ ఏమన్నా ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఫైనాన్షియల్గా లాస్ అవ్వకుండా, ఈవెన్ ఇండివిజువల్స్కి అయితే మీరు సపోజ్ లెట్స్ ఏ రెప్యుటేషన్ లాస్ ఆర్ మిమ్మల్ని సైబర్ బుల్లింగ్ చేస్తున్నారు, యూ మెంటల్లీ సఫర్ అయ్యారు, దీస్ ఇన్సూరెన్సెస్ పే ఫర్ యువర్ సైకలాజికల్ ఏమంటారు హెల్ప్ కోసం అని, మన కౌన్సిలింగ్ కోసం. దే పే దట్. ఆ డబ్బులు పే చేసి కౌన్సిలర్తో అమౌంట్ కూడా మీకు పే చేసి సెషన్స్ ఇస్తారనమాట. That's how it is, and it's essential nowadays. Now I understood that he's become normal due to this crimes. Our life is now linked to web, internet. సో అది లేకుండా మనము ఇప్పుడు వాట్సాప్లు ఇవి లేకుండా ఉండలేకపోతున్నాము. అండ్ అవర్ కమ్యూనికేషన్ హ్యాస్ బికమ్ రియల్ టైమ్ కమ్యూనికేషన్. పీపుల్ ఎక్స్పెక్ట్, ఇంతకుముందు ఒక డేట్ టైం అప్పుడే సెట్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. మనం స్టార్ట్ అయ్యాక లొకేషన్ పంపండి, మీరు అంటే ఏ మీటింగ్స్లో కూడా సాయంత్రం ఇన్స్టంటేనియస్గా కమ్యూనికేషన్ అయిపోయింది. సో ఇంత కనెక్టెడ్ ఉన్నప్పుడు కంపల్సరీ మన ఇట్ మేక్స్ లైఫ్ ఈజీ అండ్ ఆల్సో రిస్కీ. సో అందుకోసమే ఈ సైబర్ ఇన్సూరెన్స్ కూడా అవసరం అనమాట. యా. సో ఇప్పుడు ఈ కామర్స్ ఇండస్ట్రీ చూసుకుంటే అమెజాన్ మెన్షన్ చేయాల్సిందే, బికాజ్ ఎవ్రీ ఫెస్టివల్ రాకముందే వి గెట్ గ్రేట్ ఇండియన్ సేల్. ఓకే, దిస్ సేల్స్ ఒక వరకు బాగానే ఉంది, కానీ ఆలోచిస్తే వై అండ్ హౌ దీస్ కంపెనీస్ గెటింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దీస్ సేల్స్. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద ఎక్కువగా సేల్స్ చూస్తున్నాం. ఇయర్ మొత్తం గ్రేట్ ఇండియన్ సేల్, ఇయర్ మొత్తం అంత హ్యూజ్ సేల్ అయితే బాగుంది, కానీ హౌ దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్? యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రీచింగ్ దేర్ టర్న్ ఓవర్ అండ్ కన్జంప్షన్ కల్చర్. జనరల్ నేను చెప్తాను నా వర్డ్, వెస్టర్న్ కల్చర్ని ఇక్కడ కూడా తెచ్చాం. మన పండుగలు ఆర్ ఆల్ అబౌట్ యూనో బీయింగ్ టుగెదర్, ఈటింగ్ గుడ్ ఫుడ్. అది దాని నుంచి ఇవి కొనడం అనే కల్చర్, కొత్త ఐటమ్స్ కొత్త అవసరం ఉన్న ఐటమ్ ఏ రోజైనా కొనవచ్చు. థియరటికల్లీ ఏ రోజైనా కొనవచ్చు. యూ డోంట్ నీడ్ ఏ అంటే ఒక రీజన్, ఒక దసరా వస్తేనే ఫ్రిడ్జ్ కొనాలి అవసరం లేదు. థియరటికలీ యూ కెన్ బై ఎనీ టైమ్. బట్ జనరల్గా సేల్స్ టాక్టిక్ ఏంటంటే లెట్స్ క్రియేట్ ఒక హైప్ క్రియేట్ చేసేసి పబ్లిసిటీ చేసి మనం చేద్దామని. అండ్ ఇట్ ఈస్ ఫర్ దేర్ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో అండ్ ఆల్సో లార్జర్ ఆడియన్స్. సేల్ ఉందంటే జనాలకి అంటే సేమ్ ప్రోడక్ట్ 100 రూపీస్ అని చెప్పేస్తే 100 ఉంది కదా అని అనుకుంటాం. లేదు 120 చేసి ఆర్ 110 చేసి వీఆర్ ఆఫరింగ్ యూ 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ అని చేస్తే దెర్ ఈజ్ ఎ హయ్యర్. బేసికలీ ఇట్స్ అ సేల్స్ టాక్టిక్ ప్లేయింగ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ కన్జ్యూమర్ అనమాట. బట్ దీస్ కంపెనీస్ ఆర్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా అండ్ ఈ సేల్ యూజ్ చేసుకొని టర్న్ ఓవర్ పెంచుకోవడము. అండ్ దాన్ని బట్టి
వైడర్ ఆడియన్స్ని రీచ్ చేసి ఎక్కువ సేల్ చేయడం చూద్దామని చూస్తున్నాను. ఓకే. సో, దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఏం లేదంటారా? ఆ కంపెనీస్‌కి ఆదాయం ఏమాత్రం వస్తుందంటారు? కంపెనీస్ అంటే యాక్చువల్లీ ఇవాళ చూస్తే నన్ ఆఫ్ ద బిగ్ రీటైల్ కంపెనీస్, కామర్స్ కంపెనీస్ ఆర్ ప్రాఫిటబుల్. మీరు పేరు చెప్పిన అమెజాన్ ప్రాఫిటబుల్ లేదు. నైదర్. సో దే ఆర్ ట్రైయింగ్ టు ఏమంటారు లాంగ్ టర్మ్ చూసుకుంటున్నారు అనమాట. ఇండియాలో ఎస్టాబ్లిష్ అవ్వాలి. అమెజాన్ ఇప్పటికీ $7.5 బిలియన్ ఖర్చు పెట్టింది ఇండియాలో. ఓహ్! అండ్ లాస్ట్ ఇయర్ 25,000 కోట్లు సేల్ చేస్తే 3,500 కోట్లు లాస్. బట్ స్టిల్ దే ఆర్ ఏంటంటే లాంగ్ టర్మ్ గేమ్. సేమ్ అమెరికాలో కూడా అంతే. ఒక 10 to 12 years పట్టింది ప్రాఫిటబుల్ అవ్వడానికి. కామర్స్ అనేది క్యాపిటల్ ఇంటెన్సివ్ అనమాట. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ కాబట్టి దే ఆర్ ఇన్వెస్టింగ్, పెడతా పోతా ఉన్నారు, నెట్వర్క్ పెంచుతూ ఉన్నారు, వెండర్స్ని యాడ్ చేస్తూ ఉన్నారు. జనాల్లో కూడా వైడర్, ఇంతకుముందు కొంచెం చదువుకున్న వాళ్ళే ఆర్డర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి ఈజీ చేసేసారు. కమ్యూనికేషన్ కూడా పెంచేసి ఈజీ చేసేసారు అండ్ డీల్ ఆఫ్ ద డే లాంటి ఆప్షన్స్ పెట్టినప్పుడు, ఆ డీల్‌లో ఇవి మనకు లేనటివి గూడా మనం కొనాల్సొస్తుంది. బికాజ్ మళ్ళీ రేపు ఉండవేమో. యెస్, దట్స్ వాట్ యాక్చువల్లీ అదే జరుగుతుంది. సో అది వాళ్ళు ఎన్‌కేజ్ చేసుకొని టర్న్ ఓవర్ పెంచుకుంటున్నారు అంతే తప్ప. అండ్ ప్రాబబ్లీ ఇన్ దిస్ ప్రాసెస్‌లో ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు మీరు చాలా డెవలప్డ్ ఎకానమీస్‌లో నార్మల్ రీటైల్ పడిపోయింది. అంతా ఆన్లైన్ అయిపోయింది. సో ఇది ఇలాగే వీళ్ళు అంటే లాంగ్ టర్మ్ వీళ్ళు బతకాలి అంటే మార్కెట్ షేర్ వీళ్ళది కామర్స్ షేర్ ఎక్కువ అవ్వాలి, నార్మల్ రీటైల్ తగ్గవాలి. తగ్గితే అప్పుడు ఆటోమేటికల్లీ వెన్ యూ హ్యావ్ నో కాంపిటీటర్, అప్పుడు సేల్ చేయకపోయినా కొనే ఆప్షన్ ఒకటే ఉంటుంది. ఒక ప్లేస్లో 10 ఆప్షన్స్ ఉంటే అందరూ కంపీట్ చేస్తారు నీకు అమ్మడానికి ఒకటే కస్టమర్ ఉన్నప్పుడు. బట్ వెరాజ్ కస్టమర్స్, ఒక్క కస్టమర్ ఉన్నాడు, ఒక్కరే అమ్మేవాళ్ళు ఉన్నారనుకోండి, బై డిఫాల్ట్ మనం అక్కడే కొనాల్సి వస్తుంది. సో దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ ఇన్ ఇండియా, ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా. అండ్ మన పాపులేషన్ కూడా యంగ్ పాపులేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉంటే ఫ్యూచర్ చాలా బాగుంటుందని దే ఆర్ డూయింగ్ ఇట్ అనమాట. సో ఇట్ ఈస్ కల్చర్ మారిపోయింది అండ్ దే ఆర్ యూజింగ్ అవర్ యూనో బయింగ్ నేచర్ని వాడుకొని పెంచుతున్నారు. యాహ్! అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ క్రూడ్ ఆయిల్. ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అవ్వగానే ఈక్విటీ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. సో యాహ్! అసలు ఈ లింకప్ ఏంటి అండ్ ప్రెజెంట్ సినారియో గురించి ఎక్స్‌ప్లెయిన్. జనరల్గా యాక్చువల్లీ ఏంటంటే మీరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంది లాస్ట్ ఫ్యూ డేస్లో పడిపోయిన ప్రైజింగ్. సో క్రూడ్ 2%, 3% కరెక్షన్ వచ్చింది. సో ఇది అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో ఒకటి యూజువలీ యూరోప్ నుంచి వచ్చిన ఏంటంటే యూరోప్ కాంట్రాక్ట్ అయింది. అంటే వాళ్ళ ఎకానమీ పెరగాల్సింది. ఇప్పుడు మనం ఇండియా జీడిపి 7% పెరిగింది, 8% పెరిగింది అంటే ₹100 ఉన్నది నెక్స్ట్ ఇయర్ 108 అయింది ఎకానమీ. వేరేజ్ అక్కడ ₹100 ఉన్నది కాంట్రాక్ట్ అయింది 1 to 2%, అంటే ₹98 అయింది. సో దట్ మీన్స్ ఎకానమీ కాంట్రాక్ట్ అయినప్పుడు డిమాండ్ కూడా తగ్గుద్ది. సో డిమాండ్ తగ్గినప్పుడు ఆయిల్ డిమాండ్ కూడా తగ్గుద్ది. అంటే బికాస్ ఫ్యాక్టరీసే కానీ జనాలు తిరగడం కానీ సో తగ్గుద్ది కాబట్టి డిమాండ్ తగ్గుద్ది అన్నప్పుడు ప్రైస్ కూడా తగ్గుద్ది. సో అంటే ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఫర్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఎకానమీ అనమాట. సో దట్ ఈస్ వన్ సైడ్. ఇంకొక సైడ్ వచ్చేసి ఆల్రెడీ మీరు చూసుకుంటే వీఆర్ ₹100 ఈజ్ యావరేజ్ చూసుకుంటే కొంచెం ఎక్కువగానే ఉంది. లాస్ట్ 1.5 yearలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యావరేజ్ ప్రైస్ వాజ్ అరౌండ్ $80 ఉండింది. ఆల్రెడీ ఇట్స్ హైయర్ ప్రైస్. అండ్ ఇంకొకటి ఏం జరిగిందంటే మన ఇప్పుడున్న కరెంట్ వార్ సిచ్యువేషన్లో రష్యా ఈజ్ అ మేజర్ సప్లయర్ ఆల్సో ఇది క్రూడ్ది. అండ్ అదర్ కంట్రీస్ లైక్ ఆయిల్ కంట్రీస్, ఓపెక్ కంట్రీస్ అంటారు, ఓపీఈసీ కంట్రీస్. సో అవి ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి ఒక ప్రైస్ డిసైడ్ చేసుకున్నారు, ఈ ప్రైస్ కన్నా తక్కువ మేము రానివ్వమని. దాన్ని ఎలా మేనేజ్ చేస్తారంటే ప్రొడక్షన్ పెంచడం, తగ్గడం, సప్లై చేయడము. మార్కెట్కి ఎక్కువ సప్లై చేశారనుకోండి ప్రైస్ పడిపోతుంది. సో లెట్స్ సే $80కి వచ్చింది, బట్ దే డోంట్ థింక్ 80 నాకు వద్దు, నాకు $90 కావాలి అనుకోండి. హౌ డూ దే రెడ్యూస్ ద సప్లై. ఇన్స్టెడ్ ఆఫ్ $1 million సప్లై చేసేది ప్రతిరోజు, అంటే పంప్ చేసేది బయటికి, ఓన్లీ $0.8 million చేయడం వల్ల సప్లై తగ్గుతుంది కాబట్టి ఆబ్వియస్లీ రేట్ పెరుగుతుంది. సో దాట్స్ హౌ దే డూ ఇట్ అనమాట. సో ఇదంతా అంటే 100 ఈజ్ ఆల్రెడీ హై. ఐడియల్గా 80-85 నడుస్తూ ఉంది లాస్ట్ 1.5 year నుంచి. సో దిస్ ఈజ్ టెంపరరీ. బట్ బికాస్ ఆఫ్ యూరోప్ డేటా
ఇది తగ్గింది అంతే తప్ప. అండ్ ఇది ఎలా ఈ ఈక్విటీస్ ఎఫెక్ట్ అవుతుందంటే, యూజువల్లీ యాజ్ ఐ సెడ్ కన్జంప్షన్ తగ్గుతూనే ఇది తగ్గుతుంది. కన్జంప్షన్ ఎప్పుడు తగ్గుద్ది? మార్కెట్స్ ఆర్ నాట్ డూయింగ్ గుడ్ ఆర్ ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్. ఎకానమీ ఈజ్ నాట్ డూయింగ్ గుడ్ మీన్స్ ఈవెన్ స్టాక్స్ ఆర్ నాట్ గోయింగ్ గుడ్. సో అందుకే ఈక్విటీ మార్కెట్ హస్ ఆల్సో ఎఫెక్టెడ్. సో ఓకే, అక్కడ నుంచి ఇండికేషన్ వస్తుంది మేబీ యూరోప్ మార్కెట్ విల్ నాట్ పర్ఫామ్. మేబీ ఇట్ ఎఫెక్ట్స్ అదర్ మార్కెట్స్ ఆల్సో బికాస్ వరల్డ్ వైడ్ నౌ గ్లోబలైజేషన్ వల్ల మార్కెట్స్ ఆర్ లింక్డ్, సప్లై చైన్స్ ఆర్ లింక్డ్. ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి, అక్కడికి కన్జంప్షన్ ఇంకో దగ్గర ఉంది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వల్ల. సో హోల్ ఎకానమీ, గ్లోబల్ ఎకానమీ ఈజ్ లింక్డ్. సో లింక్డ్ అయినప్పుడు ఒక దగ్గర రిసెషన్ వచ్చినప్పుడు దెర్ ఈజ్ ఎ ఛాన్స్ దట్ క్యాన్ స్ప్రెడ్ టు అదర్ కంట్రీస్ బికాస్ దే ఆర్ ఎకానమీస్ ఆర్ లింక్డ్ అనమాట. సో యూరోప్ లింక్డ్ ఉన్న ఎకానమీస్ ఏవైనా సరే అక్కడ పర్ఫామ్ చేయకపోతే ఇవి కూడా పర్ఫామ్. అందుకోసం ఈక్విటీ మార్కెట్స్ ఏంటి, స్పెక్యులేటివ్. దే ఆర్ నాట్, there is no one reason. The speculation is all based on what's in your ఏమంటారు సోషల్ బిహేవియర్. ఇట్స్ లైక్ మోర్ బిహేవియరల్ దిస్ థింగ్. సో అందరూ అటువైపు వెళ్తుంటే మనం కూడా అటు వెళ్దాం. సో ఇట్స్ లైక్ దట్ ఈక్విటీ మార్కెట్. సో దే పిక్డ్ అప్ దట్ ప్రాబ్లీ. దట్స్ వై వెన్ ఎవర్ దెర్ ఈజ్ డ్రాప్, థియరిటికల్లీ యాక్చువల్లీ ఆపోజిట్ ఉండాలి. ఎందుకంటే ఫ్యూయల్ అనేది వన్ ఆఫ్ ద ఇన్పుట్. దాని ప్రైస్ పడిపోయినప్పుడు కంపెనీస్ కాస్ట్ షుడ్ కమ్ డౌన్, ప్రాఫిటబిలిటీ పెరుగుద్ది థియరిటికల్లీ. బట్ సో దట్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్. బట్ సమ్ టైమ్స్ అంటే కొన్ని ఇండస్ట్రీస్లో అవుతాయి. లైక్ ఎగ్జాంపుల్ ఎక్కువ పెట్రోలియం వాడే ఇండస్ట్రీస్, వాటికి ఆబ్వియస్లీ ఫ్యూయల్ వాడే ఇండస్ట్రీస్ లైక్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఉంది, వాటికి క్రూడ్ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ద ముడి సరుకు. అలాంటప్పుడు వీటి ప్రైస్ పడిందంటే దే హ్యావ్ హయ్యర్ ప్రాఫిటబిలిటీ, దట్ కంపెనీ స్టాక్స్ గో అప్. బట్ బ్రాడర్గా ఏంటంటే ఈక్విటీస్ యూజువల్లీ ఇది పడిపోతుంది అనేది అంటే డిమాండ్ పడిపోవడం. డిమాండ్ పడిపోతే కంపెనీస్ యొక్క డిమాండ్ కూడా పడిపోతే మార్కెట్స్ యూజువల్లీ ప్రైస్ దట్ అండ్ మార్కెట్స్ కూడా కరెక్ట్ అవుతాయి, తక్కువ అవుతాయి. సో ఇట్స్ డన్. సో అనిల్ గారు, అసలు we discussed lot of things, మ్యూచువల్ ఫండ్స్ నుండి అండ్ రైట్ నౌ మొత్తం ఈక్విటీ మార్కెట్ గురించి ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మా స్టూడియోకి వచ్చారు, ఎన్నో విషయాలు తెలియజేశారు. ఇట్స్ బీన్ సో నైస్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. ఇట్స్ గుడ్ టు డిస్కస్ ఆల్ క్వైట్ అ ఫ్యూ థింగ్స్. అండ్ ఇఫ్ if there is more opportunity we can always go discuss more things in future. అండ్ చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV.